ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ అట్ శ్రీనివాసం కాంప్లెక్స్. బయట లైన్ క్యూ అనమాట. ఇది చాలా ఖాళీగానే ఉంది. ఎస్ఎస్డి టోకెన్స్ వెళ్ళడానికి వెళ్ళే క్యూ అనమాట ఇది. సో వన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కంపార్ట్మెంట్స్లో వేస్తారనమాట. ఓన్లీ అట్ శ్రీనివాసం కాంప్లెక్స్ మీకు ఎలా ఉంటుందంటే పైన షెడ్స్ ఉంటాయి, కంపార్ట్మెంట్ ఉంటుంది ఎస్ఎస్డి టోకెన్స్ కౌంటర్ దగ్గర. అదే విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ అయితే డైరెక్ట్గా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ నుంచి కౌంటర్కి కనెక్ట్ చేస్తారు. సో ఇది శ్రీనివాసం కాంప్లెక్స్ అనమాట. ఇది శ్రీనివాసం కాంప్లెక్స్లో ఫస్ట్ లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత నుంచి కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అరౌండ్ 4 వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అనమాట. అదే కంపార్ట్మెంట్స్ అని అంటారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరి నానుడి ఒక్కొక్కటి. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి ప్లేస్ చేస్తారు. వన్స్ ఆ కంపార్ట్మెంట్లో ప్లేస్ చేసిన తర్వాత ఎప్పుడైతే రిలీజ్ చేసే టయానికి ఒక 5 or 10 minutes ముందు ఒక్కొక్క కంపార్ట్మెంట్ని వదులుతారు. ఇన్ దాట్ వే ఇక్కడ తొక్కిసలాట కానీ లేకపోతే జనాలు ఎక్కువ గుమిగూడి భూదేవి కాంప్లెక్స్లో రీసెంట్గా మనం వీడియోస్ చూసాం. పైన గేట్లలో నుంచి సందులలో నుంచి కూడా దూరిన వాళ్ళని చూసాం. సో అలా ఇక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు. సో సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ లైన్లలో నుంచి ఈ వెయిటింగ్ హాల్స్లోకి వెళ్ళిపోతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెయిటింగ్ హాల్ మళ్ళీ విజిలెన్స్ ఆఫీసర్స్ లేదా పోలీస్ ఆఫీసర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారనమాట ఎస్ఎస్డి కౌంటర్స్ దగ్గర జనాన్ని బట్టి. అలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది శ్రీనివాసం కాంప్లెక్స్లో. సో అందుకే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది శ్రీనివాసం కాంప్లెక్స్. ఎందుకనంటే ఈవెన్ దో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నా టోకన్స్ ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ కౌంటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎంత జనం ఉన్నా కూడా ఇక్కడ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని బయటకు వస్తారు. ఈవెన్ దో మీరు చూడడానికి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందేమో వెయిటింగ్ హాల్ లేదా కంపార్ట్మెంట్లో, బట్ వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ క్రౌడ్ అంతా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్లో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు ఇలా మజ్జిగ ఇవ్వటం లేదా నీళ్ళు ఇవ్వటం ఇలాంటివి. బట్ ఇక్కడైతే చాలా క్లియర్గా కనపడుతుంది. ఓం నమో వెంకటేశాయ.